హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీ పర్ల్స్. ఆల్మోస్ట్ 54 ఇయర్స్ తర్వాత హ్యూమన్స్ మళ్ళీ చంద్రుడికి దగ్గరగా వెళ్ళారు. ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో ఆస్ట్రోనాట్స్ చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్ళి ఒక చుట్టి భూమికి తిరిగి వచ్చారు. సాటర్డే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ అట్ 5:37 AM వాళ్ళు పెసిఫిక్ ఓషన్లో స్ప్లాష్ డౌన్ అయ్యారు. Integrity, splashdown, sending post-landing command now. Splashdown confirmed. Copy splashdown, waiting on VLDR. Splashdown confirmed at 7:07 p.m. Central Time, 5:07 p.m. Pacific Time. జస్ట్ స్పేస్ మిషన్, మూన్ మిషన్ హిస్టరీలో ఇది ఒక కంబ్యాక్ స్టోరీ. సో నౌ ఇన్ దిస్ వీడియో విల్ సీ కంప్లీట్ స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టెమిస్ 2 మిషన్. ఈ మిషన్ గోల్స్ ఏంటి, లాంచ్ నుంచి స్ప్లాష్ డౌన్ వరకు కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. ఆర్టెమిస్ 2 మిషన్ నాసా చేపట్టిన ఒక క్లిష్టమైన ఆపరేషన్. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో 4 ఆస్ట్రోనాట్స్ చంద్రుడికి దగ్గరగా వెళ్ళారు. సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఇది ఒక ఫ్లైబై ఆపరేషన్, అంటే చంద్రుడి మీద కాలు మోపరు కానీ చంద్రుడు చుట్టి వస్తారు. యాక్చువల్లీ ఆర్టెమిస్ అనే పేరు గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చింది. మూన్ గాడెస్ అని అర్థం. ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్ మిషన్ అపోలో, ఇది 1969లో లాంచ్ చేశారు. T-minus 15 seconds. Guidance is internal. 12, 11, 10, 9. Ignition sequence start. 6, 5, 4, 3, 2, 1, 0. All engine running. Liftoff. We have a liftoff. 32 minutes past the hour. Liftoff on Apollo 11. Tower cleared. అట్ లాస్ట్ 1972లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద మొదటిసారిగా కాలు పెట్టారు. Great shadow. I'm going to step off the limb. It's one small step for man, one giant leap for mankind. It has a stark beauty all its own. It's like much of the high desert of the United States. It's different, but it's very pretty out here. Oh, geez, that's great. Is the lighting halfway decent? Yes, indeed. They've got the flag up now, and you can see the stars and stripes on the lunar surface. అండ్ ఆఫ్టర్ 54 ఇయర్స్ గ్యాప్ ఈ మూన్ మిషన్ ఆర్టెమిస్ 2 లాంచ్ చేశారు. అపోలో అంటే సన్ గాడ్ అని అర్థం, ఆర్టెమిస్ అంటే మూన్ గాడెస్ అని అర్థం. ఇది ఒక కంప్లీట్ జర్నీ అని సింబాలిక్గా ఈ పేరు పెట్టారు. ఆర్టెమిస్ 2 అనేది ఈ మూన్ మిషన్లో ఒక సెకండ్ ప్రోగ్రామ్. ఏప్రిల్ 1న ఒక పవర్ఫుల్ రాకెట్ లాంచర్ ద్వారా 4 ఆస్ట్రోనాట్స్కి స్పేస్కి పంపించారు. And here we go. 10, 9, 8, 7. RS-25 engines lit. 4, 3, 2, 1. Booster ignition. And liftoff. The crew of Artemis 2 now bound for the moon. ఇది చాలా స్పెషల్ క్రూ. Reid Wiseman, he is the commander of this mission. Next, Victor Glover, he is the pilot. Next, Christina Koch, she is the first woman to travel to moon. And Jimmy Hansen, he is the first non-American astronaut in this mission. I'm Christina Cook. I'm a mission specialist. I'm Jeremy Hansen. I'm a mission specialist. I'm Victor Glover. I'm the pilot. I'm Reid Wiseman. I'm the commander for the Artemis 2 mission to the moon. To the moon. To the moon. To the moon. ఈ 10 రోజుల ఆర్టెమిస్ 2 మిషన్ ఏప్రిల్ 1న లాంచ్ నుండి ఏప్రిల్ 10th స్ప్లాష్ డౌన్ వరకు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసింది, ఇంకెన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించింది. ఆల్మోస్ట్ 4,06,700 కిలోమీటర్స్ దూరం ప్రయాణించారు. ఇది ఒక రికార్డ్. అపోలో మిషన్ కన్నా 3 రెట్లు ఎక్కువ దూరం ప్రయాణించింది ఈ మిషన్. మిషన్ మొదలైనప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్కి టెక్సస్, హ్యూస్టన్లో ఉన్న స్టేషన్కి ఎల్లప్పుడూ సంబంధాలు ఉంటాయి. కానీ ఈ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి వెనుక వైపు వెళ్ళినప్పుడు 40 మినిట్స్ ఎలాంటి సంబంధాలు లేవు. నా ఐఎస్టీ టైం ప్రకారం మండే రాత్రి 11:30కి ఈ బ్లాక్అవుట్ సంభవించింది. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్కి భూమికి మధ్యలో చంద్రుడు రావడంతో ఈ బ్లాక్అవుట్ సంభవించింది. 40 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి సిగ్నల్స్ పునరుద్ధరించారు. ఆస్ట్రోనాట్స్ ఆ సమయంలో అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని గంట పాటు వీక్షించారు. ఈ ఆర్టెమిస్ 2 మిషన్లో స్ప్లాష్ డౌన్ కూడా
ఇంపార్టెంట్ ఈవెంట్. ఆస్ట్రోనాట్స్ని సేఫ్గా స్ప్లాష్ డౌన్ చేయడం కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. దీనికోసం నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చందమామ నుంచి ఎర్త్కి వచ్చే టైంలో చాలా స్పీడ్ అండ్ హీట్తో ఉంటుంది. ఆల్మోస్ట్ 40,000 km/h స్పీడ్లో ఉంటుంది. అండ్ హీట్ ఈజ్ అబౌట్ 2800 degrees Celsius. స్ప్లాష్ డౌన్ టైంలో ఈ హీట్ని, ఈ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ హీట్ని తట్టుకోవడానికి స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ హీట్ షీల్డ్స్ని ప్రొవైడ్ చేశారు. చందమామ నుంచి భూమికి తిరిగి వస్తున్న టైంలో ఈ హీట్ షీల్డ్ ద్వారా ఆస్ట్రోనాట్స్ని హీట్ నుంచి కాపాడారు. స్ప్లాష్ డౌన్ కూడా ఒక పర్టికులర్ యాంగిల్లోనే జరగాలి. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. అండ్ ఆల్సో పారాషూట్ ఓపెనింగ్ కూడా కరెక్ట్గా జరగాలి. సో ఇవన్నీ కరెక్ట్గా వర్క్ చేసినందున ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా పెసిఫిక్ ఓషన్లో స్ప్లాష్ డౌన్ అయ్యారు. భూమికి తిరిగి వచ్చిన వారిని ఎయిర్ లిఫ్ట్ చేసి షిప్కి తరలించారు. మనం అనుకోవచ్చు ఇది జస్ట్ సింపుల్ రెగ్యులర్ మిషన్ అని. బట్ ఫ్యూచర్లో ఎన్నో మిషన్స్కి ఇది ఒక ఫౌండేషన్. ఫ్యూచర్లో మార్స్ మిషన్కి ఈ మూన్ని ఒక బేస్ స్టేషన్గా చేసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆఫ్టర్ 54 లాంగ్ ఇయర్స్ మళ్ళీ మూన్ మిషన్ స్టార్ట్ చేశారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈ మిషన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరి పర్ల్స్. బాయ్.